గుడ్ మార్నింగ్ పేరెంట్స్. నిన్న చేసిన వీడియోకి మనకి మంచి రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా నాకు ఎలాంటి నష్టం అనేది లేదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు బాగా చదవాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. గత వీడియోలో మనం హచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు మనం క్లియర్ కనుక్కున్నాం. అంటే ఉభయ అక్షరాలు రెండే ఉంటాయి. రెండు ఉభయ అక్షరాలు, ఉభయ అక్షరం, ఉభయాక్షరాలు రెండో ఉంటాయి. అచ్చులు వచ్చేసరికి 16 ఉంటాయి. అచ్చులు 16. మరి హల్లులు ఎన్ని ఉంటాయి అంటే దాదాపు 38 ఉంటాయి. అంటే వాటిని కూడా నేను మీకు ఇక్కడ చాలా క్లియర్గా రాస్తాను. హల్లులు 38, ఓకేనా. 38 హల్లులు అయితే ఉండడం జరిగింది. అంటే 56 అక్షరాల్లో మొత్తం 3 భాగాలుగా చేస్తే కేవలం 56 అక్షరాలు ఆ నుంచి బండేరా వరకు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న అక్షరాలు అహ, వీటిని మన పలకం ఎక్కువ శాతం ఈ 16 అక్షరాలైనటువంటి అచ్చులు, హల్లులు 38. వీటిని మనం ఎక్కువ శాతం ప్రతి విషయానికి, ప్రతి కార్యానికి, ప్రతి సందర్భానికి మనం వీటిని వాడతాం. ఎగ్జాంపుల్, అమ్మ రాముడికి పాలు ఇచ్చింది అంటే కేవలం ఇవన్నీ అచ్చులతోనే సాధ్యమైతే అవుతుంది. వాటి గురించి కూడా చాలా క్లియర్గా చెప్తాను. మనం స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు సెకండ్ స్టేజ్ అంటే ఆ అంటే అమ్మ. అంటే అమ్మ మొదటి దైవం కాబట్టి పాఠ్యాంశాల్లో, మన గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఆ అంటే అమ్మగానే మొదలు పెట్టాలి. ఆ అంటే అమ్మ, ఓకే. ఆ అంటే అమ్మ. కానీ ఇలాంటి జనరేషన్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయి. ఆ అంటే వేరే వేరే అర్థాలు కూడా ఉన్నాయి. కానీ చిన్నపిల్లలకి ఖచ్చితంగా నేర్పించవలసింది ఆ అంటే అమ్మని నేర్పించాలి. మనం ఆ అంటే అమ్మ అయినప్పుడు ఆ అంటే అలక, ఓకేనా. 2 అక్షరాలు వచ్చింది. ఆ అంటే అలక, ఆ అంటే అమ్మ. ఇంకోటి ఆ అంటే ఆ పాలు. అంటే మనం వేరే వేరే లాంగ్వేజ్లో అంటే మనం తిన్న రోజు ఉన్న అక్షరాల్లో నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా మీ పేరెంట్స్ కొంచెం తెలుగుగా ఆలోచించి ఆ అంటే అమ్మ అని మొదటిగా చెప్పి, కానీ ఆ మీద మనం ఎన్నో రకాలుగా పలుకుతున్న పదాలు కూడా వాళ్ళకి నేర్పించండి, ఓకేనా. అదేవిధంగా ఆ అంటే ఆవు. ఆవు అంటే సాధు జంతువు కాబట్టి, పాలిచ్చే జంతువు కాబట్టి ఆవు అని పెట్టుకున్నాం. ఆ అంటే ఆవు. ఆ అంటే మనకి ఆకి 2 తేడాలు అయితే